ఈటీవీ విన్కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రామోజీరావు గారి వీడియో ప్లే అవ్వగానే నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఏంటంటే నాకు సినిమాలు అనేవి తెలిసింది త్రూ ఈటీవీ. చిన్నప్పుడు 9:30కో 9కో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాలు చూడడానికి పక్కింట్లో టీవీలో వాళ్ళు ఏం చెప్పినా, పని చెప్పినా వినేవాడిని. సో మొక్కజొన్నలు అలా, కొత్తిమీర కట్టలు కట్టాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే సినిమా చూడనిస్తారు. అలా టీవీలు చూడడం, రేపు వెళ్ళి స్కూల్లో వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయడం, రాత్రి సినిమా చూసాము ఇలా ఉండింది అని. అలా నాకు సినిమాలు పరిచయం. అండ్ ఈరోజు ఈటీవీ విన్కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. ఇక్కడే ఉన్నాడు అనురాగ్, ఇక్కడే ఉన్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర తీసుకొచ్చినప్పుడు కొత్త ఓటీటీ ఏం చేస్తారో, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటున్నారు, ఎందుకు లేబ్రో థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని. అది చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన సినిమా నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇలా స్క్రీన్ మీద సినిమా ఉంటేనే సినిమా అనుకునే మైండ్ సెట్ అప్పుడు. సో అలా నేను అనురాగ్తో అప్పుడు వీరాంజనేయులు చేయలేకపోయాను. ఈరోజు నా లైనప్ చూసుకుంటూ ఉంటే నా నెక్స్ట్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది, ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఈటీవీ సినిమా, ఒకప్పుడు శ్రీమతి అనిత ప్రజెంట్స్ అని, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని ఒకటి బ్యానర్ లోగో పడగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అలాగా ఈటీవీ విన్ ఎమర్జ్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇన్స్పైరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది షార్ట్ పీరియడ్లోనే. ఇంకా పాపం ప్రతాప్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం సటిల్ యాక్టింగ్ నుంచి కొంత నరేష్ నన్ను ఛాలెంజ్ చేయించడం మొదలుపెట్టాడు వర్క్షాప్ నుంచి. నువ్వు పాత సినిమాలలో కనబడకూడదు, కొంచెం రా కమర్షియల్ స్పేస్కి రా, కొంచెం మారుద్దాం యాక్టింగ్ అని. సో కొంచెం నరేష్ ఏం చెప్పాడో అది వినుకుంటూ కొంచెం కష్టపడి చేశాను. అఫ్కోర్స్ అవుట్పుట్ చూసాక చాలా నచ్చింది నాకు. ఆడియన్స్ సినిమాలు బాగున్నాయి అంటారు ఓటీటీలో చూస్తూ ఉండే. సో ఈసారి అది బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు థియేటర్లో కూడా డబ్బులు చేస్తాయి, తిరువీర్ సినిమాలు థియేటర్లో కలెక్షన్స్ వస్తాయనేలాగా ఇది ప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈసారి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే అప్రిసియేషన్ ఓటీటీ నుంచి కాకుండా థియేటరికల్గా నంబర్స్తో పాటు అప్రిసియేషన్ వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను పాపం ప్రతాప్ గురించి. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలాసార్లు మా నాన్న గుర్తొచ్చాడు నాకు. మా నాన్న ఉంటే ఇలాగే సపోర్ట్ చేసేవాడేమో, ఇలాగే గద్దించేవాడేమో అని. మీరు ఎంత నవ్వుతారో అంత ఏడుస్తారు. ఈ సినిమా కంప్లీట్ మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చిన్నపిల్లలతో సహా తీసుకెళ్ళి చూసే సినిమా. ఎక్కడ అసభ్యకరంగా కానీ అభ్యంతరకరంగానే ఉండదు. ఏప్రిల్ 17 థియేటర్స్లో కలుద్దాం.